లభ్యత ఎంత శాతం జనాభా కలదు సార్? 87%. పారిశుద్ధ్య సౌకర్యం ఎంత శాతం జనాభా 53% తీసుకోవచ్చు. అదేవిధంగా గడిచిన 5 దశాబ్దాల కాలం నుండి భారతదేశంలో పారిశుద్ధ్య సౌకర్యం కోసము కృషి చేస్తున్న ఫౌండేషన్ ఏది సార్? సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏ సంవత్సరంలో స్థాపించారు సార్? 1970లో స్థాపించడం జరిగింది. సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించడం స్థాపకులు ఎవరు సార్? ఏ రాష్ట్రవాసి సార్? బీహార్ రాష్ట్రంలో ఏ జిల్లా? జిల్లా వాసి తీసుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ కలదు? అదేవిధంగా సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు సాధించిన ప్రగతి ఏముంది? ఎగ్జాంపుల్ ఇస్తే దేశవ్యాప్తంగా నిర్మించిన టాయిలెట్ల సంఖ్య సార్ 500 పైబడి. అదేవిధంగా పారిశుద్ధ్యం నుండి విముక్తి పొందిన జనాభా 20 మిలియన్ల జనాభా విముక్తి పొందారు. పారిశుద్ధ్యం నుండి విముక్తి పొందిన ప్రాంతాలు సార్ 5 మిలియన్ ఏరియా తీసుకోవచ్చు. మిలియన్ ఏరియాస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, విద్యాసాగర్ పాఠక్ మరణించిన సంవత్సరం. మరణం ఎప్పుడు మరణించారు సార్? ఇతడు 2023 ఆగస్ట్ 15న మరణించడం జరిగింది సార్. 2023 ఆగస్ట్ 15న మరణించడం జరిగినది. 2023 ఆగస్ట్ 15న మరణించడం జరిగినది. నెక్స్ట్ వన్, విద్యాసాగర్ పాఠక్ అందుకున్న అవార్డ్స్. విద్యాసాగర్ పాఠక్ లభించినటువంటి అవార్డు. ఏ అవార్డు పొందడం జరిగింది విద్యాసాగర్ పాఠక్? గ్యారెంటీగా